పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, లాస్ట్ వీక్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నప్పుడు, మార్కెట్ గురించి ఒక విశ్లేషణ చేసినప్పుడు, మార్కెట్ త్వరలో ఒక ఫాల్ చూడబోతోందని మీరు ఒక అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు చూస్తే ఏమో మార్కెట్లు నిర్విరామంగా దిగ్విజయంగా ముందుకి సాగిపోతున్నాయి. అవును, సెన్సెక్స్లు నిఫ్టీలు ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయినాయి. అవును. మరి లాస్ట్ వీకేమో మార్కెట్లు కొంత డౌన్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశం ఉంది, ఒక క్రాష్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పుడేమో మార్కెట్లు ముందుకు వెళ్తున్నాయి. కాబట్టి ఏంటి మీ స్టాండ్ ఏమైనా ఇప్పుడు మార్చుకుంటారంటే, ఇప్పుడు మీరు ఏదన్నా ప్లేట్ ఫిరాయించి ఏమైనా చెప్తారా? ఎందుకంటే లాస్ట్ వీకేమో ఒక ఫాల్ చూస్తామని చెప్పారు, బట్ అలాంటి అవకాశం ఏమో ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి ఇప్పుడేం మాట్లాడతారు మీరు? ఓకే, సో బేసిక్గా నేను చేసిన ప్రతి వీడియో మీ సాక్షిగా, కెమెరామెన్ సాక్షిగా, కెమెరా సాక్షిగా, మన వ్యూవర్స్ సాక్షిగా, అవన్నీ మనకి యూట్యూబ్లో మీ ఛానల్లో ఇంకా అవైలబుల్గానే ఉన్నాయి. ఓకే, సో మార్కెట్స్కి సంబంధించి నేను డిసెంబర్ ఇయర్ ఎండింగ్ దగ్గర నుంచి ఒక వ్యూని చెప్పాను. మార్కెట్స్ స్ట్రెచ్ అయితే మాక్సిమం 10% స్ట్రెచ్ అవుతుంది. 10% రేంజ్ ఇంతకు ముందు నా లెవెల్ నుంచి 23,500 అనేది అప్పుడు చెప్పాం. 23,500 వరకు వెళ్తుంది. మాక్సిమం ఇంకొక ఏదైనా బఫర్ జోన్ ఉంటే ఇంకో 500 పాయింట్లు 24,000 వరకు. అది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అది ఎలక్షన్ ర్యాలీతో కలుపుకొని 24,000 వరకు వెళ్ళడానికి అవకాశం ఉండొచ్చు. సో మనకి రిస్క్ రివార్డ్ రేషియో ఫేవర్ చేయదు. ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తే 10%, ఒకవేళ ఏదైనా అనుకోంది కిందకి జరిగినట్లయితే కనుక -10% కూడా వెళ్తుంది, 10-20 కూడా వెళ్ళొచ్చు, ఏదైనా జరగచ్చు. సో బేసిక్గా మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈక్విటీ కంటే కూడా డెప్ట్ ఎక్స్పోజర్ పెట్టుకోండి. ఎంత వద్దన్నా 7% వస్తుంది. మీకు ఈక్విటీలో విత్ రిస్క్ 10 వస్తుంది, ఇక్కడ డెప్ట్లో వితౌట్ రిస్క్ 7 వస్తుంది. ఓకే, సో బేసిక్గా మీకు ఒకవేళ మార్కెట్ అక్కడ దాకా వెళ్ళినా ప్రాఫిట్ బుకింగ్ అయితే గురవుతుంది. ఎటు తిరిగి మీరు రిస్క్ లేకుండా 6-7% గ్యారంటీగా ఎర్న్ చేయడానికి డెప్ట్ ఇన్స్ట్రుమెంట్ మీకు ఛాన్స్ ఇస్తుందని చెప్పాను. రైట్, ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఉంది? నిఫ్టీ 23,500. నేను ఈ మాట ఎప్పుడు చెప్పాను? డిసెంబర్లో చెప్పా. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతకి మార్కెట్ 23,500, మాక్సిమం స్ట్రెచ్ అయితే 24,000. అక్కడి నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ గురవడానికి అయితే ఖచ్చితంగా కారణాలు ఉంటాయి. సింపుల్ రీజన్, ఏం అవసరం లే. కొంటూ పోవాలన్నా మార్కెట్లో లిక్విడిటీ ఉండాలి. లిక్విడిటీ లేదు ఎక్కడి నుంచి కొంటారు సార్? షేర్లు అమ్మేవాడు ఉంటే కొనేవాడు ఉంటాడు, కొనేవాడు డిమాండ్ ఉంటే పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇప్పుడు లిక్విడిటీ లేకపోతే బై డిఫాల్ట్గా మార్కెట్లో ఆల్రెడీ ప్రీవియస్లో ఎవరైతే కొన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రాఫిట్ని బుక్ చేస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే మార్కెట్ కరెక్షన్ కిందకు వస్తుంది. అది బేసిక్ రూల్. అంతకుమించి దానికి ఇంకా పెద్ద అనాలిసిస్ కూడా అవసరం లేదు. తర్వాత మనం ఇంకా మొన్న రీసెంట్గా ఏం చెప్పుకున్నాం? సరే, ఎవరో యూఎస్లో చెప్పిన అనాలిసిస్ ప్రకారం 90% పడకపోవచ్చులే, కానీ కొంతవరకు అయితే కరెక్షన్కి ఛాన్స్ ఉంది. మార్కెట్ ఫాల్ అయిపోవటం, క్రాష్ అయిపోవడానికి, మార్కెట్ కరెక్షన్ గురవడానికి కొంత డిఫరెన్స్ ఉంటుంది. మార్కెట్ కరెక్షన్ గురవడానికి గల కారణాలు ఏంటి? డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఒక మంచి ర్యాలీ. అసలు మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అయితే చెప్పనవసరం. లాస్ట్ 1 ఇయర్లో 40, 50, 60% రిటర్న్ డెలివరీ చేసేసాయి. అలానే కొన్ని సెక్టార్ బేస్డ్ అయితే 70-90% కూడా డెలివరీ చేసేసాయి. సో బేసిక్గా మార్కెట్ మళ్ళీ వాటి యొక్క వాల్యుయేషన్ ఫైండ్ అవుట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తాయి. మార్కెట్ పైకి వెళ్ళాలి అని అంటే దాని బేస్ మీద నిలబడాలి. అది బేస్ ఇక్కడ పెట్టుకొని మార్కెట్ ఎక్కడో ఉంటే అది గాల్లో వేలాడుతున్నట్టు, గాల్లో వేలాడకూడదు. మార్కెట్ కూడా దానికి అనుకూలంగా బేస్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ప్రైజెస్ కూడా పైకి వెళ్తాయి. అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. కిందకు వచ్చిన ఈ బేస్కి తగిలి మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది. బేస్ ఇక్కడ ఉంటే మార్కెట్ ఇక్కడ ఉంటే ఇక్కడ దాకా రావాలి మళ్ళీ అది. సో ఇప్పుడు కరెంట్ ఉన్న సినారియో ప్రకారం మనకు జరిగినటువంటి మన వెబినార్లో కూడా క్లియర్గా మనం మిడ్ అండ్ స్మాల్ క్యాప్కి సంబంధించి వాటి యొక్క PE రేషియోస్ని కంపేర్ చేసి మరీ చెప్పాం. టోటల్ ఇండివిజువల్ స్టాక్ కాదు, సెక్టార్ వైజ్గా PE రేషియోస్ ఎట్లున్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. వాటి యొక్క మీన్తో కంపేర్ చేస్తే, అంటే వాటి యొక్క యావరేజ్తో కంపేర్ చేస్తే ఎక్కడో 10వ ఫ్లోర్లో ఉంది అది. సో హ్యూజ్ వాల్యుయేషన్లో ఉంది. ఒక్క బ్యాడ్ న్యూస్ వచ్చింది అని అంటే ఫస్ట్ ఏది పడుద్ది? ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, ఏం లిస్టింగ్ చెప్పినా ఏం చెప్తారు? ఏదన్నా కరెక్షన్కి గురైతే ముందేది కరెక్షన్ గురవుద్ది? బాగా వాల్యుయేషన్ పెరిగిపోయింది, కరెక్షన్ గురవుద్ది. అదే కదా మనం కూడా చెప్పింది. ఇప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ వాల్యుయేషన్ ఎక్కువ ఉందా లేదా? డెఫినెట్గా ఎక్కువ ఉంది. అండ్ లార్జ్ క్యాప్కి సంబంధించి కూడా ఇంకొక మాట చెప్పాం. లార్జ్ క్యాప్ వాల్యుయేషన్ ఎక్కడ ఎక్స్ట్రీమ్గా లేదు, ఇన్లైన్గా ఉంది. కానీ అందులో కూడా ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్కి మాత్రం చాలా పాజిటివ్గా ఉంటుంది, ఐటీ సెక్టర్ పాజిటివ్గా ఉంటుంది, కన్జంప్షన్ సెక్టర్ పాజిటివ్గా ఉంటుంది. ఇవి కూడా మనం ముందుగానే చెప్పింది. మీరు రీసెంట్ ర్యాలీలో గమనిస్తే లాస్ట్ ఒక వారంలో నిఫ్టీ మూవ్మెంట్ ఏం లేదు. మీకు మూవ్మెంట్ ఎందులో ఉంది? ఐటీ సెక్టర్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్. ఆ బ్యాంకింగ్ సెక్టర్లో కూడా ఏది ర్యాలీ అయింది? ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్, రైట్? సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇన్లైన్ అయ్యాయా? అన్ని ఇన్లైన్ అవుతున్నాయి కదా.
మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళటానికి అన్ని సెక్టార్లు ప్రామిసింగ్గా సపోర్ట్ చేయడానికి అవకాశాలు లేవు. దానికి గల కారణాలు ఏంటి అని అంటే వాటి కొన్ని సెక్టార్స్ యొక్క వాల్యుయేషన్ పైకి వెళ్ళిపోవటము, అలానే గ్లోబల్ సెంటిమెంట్స్ ఇంకా పాజిటివ్గా ఇప్పటికీ కూడా టర్న్ అవ్వలేదు. ఇంకా యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పినట్టుగానే యుద్ధ వాతావరణం ఇంకా పూర్తిగా సబ్సైడ్ కాలేదు. అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పైకి వెళ్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పైకి వెళ్ళినంత వరకు ఇన్ఫ్లేషన్ ఫియర్ అయితే కిందకి రాదు. అది సింపుల్ ఫండా కదా. క్రూడ్ ఆయిల్ ప్రైస్ పైకి వెళ్తే ట్రాన్స్పోర్టేషన్ కాస్టింగ్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్టింగ్ పెరిగితే ఇన్ఫ్లేషన్ ఎట్లా కంట్రోల్ అవుద్ది? ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కాకపోతే వడ్డీ రేట్లు ఎట్లా కిందకి తీసుకొస్తారు? వడ్డీ రేట్లు తగ్గకపోతే ఎకానమీ ఎట్లా బూస్ట్ అవుద్ది? ఇవన్నీ లాజికల్ పాయింట్స్, రైట్? ఇంతకు ముందు కూడా ఇంకో మాట చెప్పాము. యూఎస్లో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ డ్యామేజ్కి వచ్చింది. వాళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ ఆపేశారు. విపరీతమైన వడ్డీ రేట్లు, ఎక్కడో 2%కి తీసుకోవాల్సిన వడ్డీ రేట్లు ఇప్పుడు 6.5% తీసుకుంటున్నారు. అక్కడ ఎంత హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. యూఎస్ ఇంతకుముందు 2% ఉండదు వాళ్ళ హౌస్ లోన్ తీసుకోవాలంటే, ఇప్పుడు 6.5%. కొనేవాళ్ళు కూడా ముందడిగేయాలంటే భయపడుతున్నారు. కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు కూడా కొనరేమని భయంతో కన్స్ట్రక్షన్ ఆపేశారు. ఎకనామిక్ స్లోడౌన్ జరిగిందా? కేవలం అందరూ స్టాక్ మార్కెట్లో ఉండేటువంటి గ్రాఫ్ పైకి వెళ్ళడం చూస్తున్నారులే కానీ రియల్ మార్కెట్లో ఎకనామిక్ స్లోడౌన్ గమనించట్లేదు. ఇప్పుడు తెలంగాణలో భూమి రేట్లు ఇక గత 6 నెలల నుంచి ఆ సంవత్సరం నుంచి ఆగిపోయినాయి. కొన్ని ప్రాంతాలు అయితే తగ్గుతున్నాయి, రైట్? సో బేసిక్గా ఎకనామిక్ స్లోడౌన్ అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది కదా. ఇంతకు ముందు కొలబద్ద మన తెలంగాణ హైదరాబాద్ ఉండేది, రియల్ ఎస్టేట్ కి ఇండియా మొత్తానికి కొలబద్ద అయితే హైదరాబాద్ ఉండేది. ఇప్పుడు స్లో డౌన్ అయింది కదా. దానికి పొలిటికల్ రీజన్స్ మీరు అటాచ్ చేసుకోవచ్చు కాక, మీకు అనుకూలంగా పొలిటికల్ రీజన్స్ పెట్టుకుంటారేమో కానీ యాక్చువల్గా ఎకానమీకి ఫండమెంటల్ రీజన్ ఉంటుంది. ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్కి పిఈ ఎట్లుంటుందో రియల్ ఎస్టేట్ కూడా పిఈ ఉంటుంది. అది ఎప్పుడైనా నెక్స్ట్ వీడియో డీటెయిల్గా చేద్దాం, రియల్ ఎస్టేట్ పిఈని ఎట్లా చూడాలి అనేది. ఓకే, ఇవి కూడా ఓవర్గా వాల్యూడ్ అయిపోయినాయి. ఓవర్గా వాల్యూడ్ అయినప్పుడు వాటి బేస్ రన్ రావడానికి అన్ని ట్రై చేస్తాయి. అలానే ఇప్పుడు రియల్ ఎస్టేట్ డౌన్ అయింది కదా, అలానే స్టాక్ మార్కెట్ కూడా డౌన్ అవటం అని అంటే సార్ దాని మీనింగ్ అందరూ ఏమనుకుంటారంటే ఇట్లా కిందకి పడిపోవటం అంటారు. కాదు, కొంతకాలం పాటు ఎక్కడికి కదలకపోయినా డౌన్ అన్నట్టే మార్కెట్. కొన్ని సంవత్సరాల వరకు రిటర్న్ ఇవ్వకపోతే మార్కెట్ డౌన్ ఉన్నట్టే కదా. మీకు రిటర్న్ 0 లేదా జస్ట్ ఏదో +5 -5 ఎక్కడే తిరుగుతుంది. మీకు రిటర్న్స్ లేకపోయినా మార్కెట్ డౌన్ ఉన్నట్టే. మార్కెట్ పడిపోవటాన్ని ఫస్ట్ అర్థం చేసుకోండి. దేర్ ఆర్ 2 ways ఆఫ్ కరెక్షన్. కరెక్షన్ నెంబర్ 1 ప్రైస్ కరెక్షన్, కరెక్షన్ నెంబర్ 2 టైం కరెక్షన్. ఓకే, మార్కెట్ అదే రేంజ్ లో కొంత టైం వరకు ఉండిపోవటాన్ని కూడా కరెక్షన్ కిందకే తీసుకుంటారు. మార్కెట్ ఏ విధంగానైనా కరెక్షన్కి గురవ్వచ్చు. మీరు గమనిస్తే నిఫ్టీ ఎటు కదిలిందల్లా కేవలం ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్, ఐటీ సెక్టార్, ఈ 2 మాత్రమే కదిలాయి. అండ్ నెక్స్ట్ కొందరు కన్జ్యూమర్ సపోర్ట్ చేస్తాయి కానీ ఓవరాల్గా మార్కెట్ని పైకి తీసుకెళ్ళడానికి సపోర్ట్ చేయదు. అది ఓన్లీ సెక్టార్స్ని పైకి తీసుకెళ్తుంది. ఓవరాల్ మార్కెట్ పైకి వెళ్ళడానికి స్కోప్ లేదు. అండ్ పర్టికులర్గా మళ్ళీ చెప్తున్నా, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. లంప్సమ్ చేయకండి. ఎస్ఐపీలు చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. లంప్సమ్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. పొదుపు పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.